హాయ్ అండి, నేను డాక్టర్ జయంతి, జేఎస్ హాస్పిటల్ ఎండీని. చాలామంది ఈ మధ్య బాలింతలు డెలివరీ అయ్యాక మాకు బ్రెస్ట్ పెయిన్ వస్తుంది మేడం, బ్రెస్ట్లో ఇట్లా గడ్డలా తగులుతున్నాయి, ఇవి ఎందుకు వస్తున్నాయో మాకు తెలియట్లేదని చాలామంది వస్తున్నారు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే పాలు మనకి ఫ్రీక్వెంట్గా బేబీకి ఇవ్వకపోవడం ఒకటి. అండ్ వీటినే గెలాక్టోసీల్ అంటాం అన్నమాట. సో గెలాక్టోసీల్ అనేవి కామన్ లాంగ్వేజ్లో ఏంటంటే గడ్డలు అని అంటాం. ఇవి ఎందుకు ఫామ్ అవుతాయి? మనకి లాక్టిఫరస్ డక్ట్స్ అంటే బ్రెస్ట్లో ఉన్న డక్ట్స్ ఎప్పుడైతే బ్లాక్ అయిపోతాయో, అంటే పాలు ఎక్కువ ఉత్పత్తి అయినా కూడా, లేకపోతే ఉత్పత్తి అయిన పాలని సరిగ్గా బేబీకి పాలు ఇవ్వకపోవడం వల్ల కూడా మనకి లోపల బ్రెస్ట్లో గడ్డలు తయారవుతూ ఉంటాయి. వీటినే గెలాక్టోసీల్స్ అంటాం. ఇవి కొన్ని రోజుల వరకు మనకి ఏంటంటే ఒక 5 to 10% లేడీస్కి ఇది కామన్గా కనిపిస్తూ ఉన్న ప్రాబ్లం. సో ఇవి కొన్ని రోజులు మట్టుకి ఏంటంటే ఒక 3 to 4 days నార్మల్గా బ్రెస్ట్లో గడ్డల్లాగే అనిపిస్తుంటాయి. అంటే పాలు ఇన్ఫెక్షన్ కాకుండా కొన్ని రోజులు ఉన్నంత వరకు లేడీస్కి నార్మల్గా అనిపిస్తుంది. కానీ కొన్ని రోజులు అయ్యాక అది సివియర్గా పస్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇన్ఫెక్షన్ తయారై దానికి పస్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో లేడీస్కి యూజువల్లీ ఇక్కడ బ్రెస్ట్లో ఎప్పుడు పెయిన్ కానీ, లేకపోతే స్వెల్లింగ్ లాగా గడ్డల్లాగా అనిపించడం, సమ్ టైమ్స్ ఫీవర్ కూడా వస్తూ ఉంటుందన్నమాట. అండ్ పస్ డిశ్చార్జ్ లాగా కూడా వస్తుంది, అంటే పాలతో పాటు పస్ కూడా బయటికి రావడం జరుగుతూ ఉంటుంది. సో దీనికి కారణాలు ఏంటి? కొంతమంది లేడీస్కి ఏంటంటే ఎంత ఫ్రీక్వెంట్గా బేబీకి ఫీడింగ్ ఇవ్వాలి అనే నాలెడ్జ్ ఉండదు. సో బేబీకి ఏంటంటే మనం గంటకు ఒకసారి పాలు ఇవ్వడం అనేది చేయడం వల్ల ఈ పాలు ఎఫెక్టివ్గా ప్రొడక్షన్ అవుతుంది. బేబీ తాగేయడం వల్ల బ్రెస్ట్ ఎంటీ అవుతూ ఉంటుంది. సో ఫ్రీక్వెంట్ ఫీడ్స్ ఇవ్వమని చెప్తూ ఉంటాం అన్నమాట. అండ్ కొంతమందికి ఓవర్గా ప్రొడక్షన్ అవుతున్న వాళ్ళకి, అంటే ప్రొలాక్టిన్ హార్మోన్ కొంతమందికి ఎక్కువ ప్రొడక్షన్ అవుతుంది, దానివల్ల ఎక్కువ పాలు అనేది ఉత్పత్తి అవుతుంటాయి. కాబట్టి ఎక్కువ ఏంటంటే ఎక్స్ప్రెస్ చేయడం, మధ్యలో ఒకవేళ హెవీగా అయిపోయింది, బేబీ పడుకొని ఉంది, గంటలోపే మనకి హెవీ అయిపోయింది బ్రెస్ట్, అప్పుడు ఎక్స్ట్రా పాలని మనం తీసేసి ఫ్రిడ్జ్లో కూడా డీప్ ఫ్రీజ్లో పెట్టుకోవచ్చు అనమాట. దాన్ని అదే మిల్క్ని మళ్ళీ మనం డీప్ ఫ్రీజ్లోంచి తీసి కొంచెం నార్మల్ టెంపరేచర్కి అయిన తర్వాత బేబీకి కూడా ఫీడ్ చేయొచ్చు అనమాట. దీనివల్ల బ్రెస్ట్ అనేది ఎఫెక్ట్గా మనం ఎంటీయింగ్ చేస్తూ ఉండాలి. అండ్ కొంతమందికి ఏంటంటే టైట్ ఫిట్ బ్రాస్ వేసుకుంటారు. అంటే ఇంత టైట్గా వేసుకోవడం వల్ల కూడా ఏంటంటే మనకి ఆ బ్రెస్ట్లో ఉన్న ఈ లాక్టిఫరస్ డక్ట్స్ అనేవి బ్లాక్ అయిపోవడం, టైట్గా వేసుకోవడం వల్ల బ్లాక్ అయిపోతాయి. ఈ బ్లాకేజ్ వల్ల కూడా మనకి అక్కడ ఈ గడ్డలు పాల వల్ల గడ్డలు తయారవుతూ ఉంటాయి. సో ఈ టైట్ ఫిట్ బ్రాస్ కాకుండా కొంచెం లూజ్ ఫిట్, కంఫర్ట్ ఫిట్ బ్రాస్ వేసుకోవడం వల్ల ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. సో కొంతమంది వర్కింగ్ ఉమెన్ కూడా మిల్క్ సరిగ్గా ఇవ్వలేక వాళ్ళు మధ్యలో ఫార్ములా ఫీడ్ ఇస్తూ ఉంటారనమాట. బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తుంటారు, బట్ వాళ్ళు జాబ్ చేస్తున్నారని చెప్పేసి ఫార్ములా ఫీడ్ కూడా మధ్యలో ఎవరికో ఒకళ్ళు అప్పచెప్తూ ఉంటారు ఇమ్మని. సో ఈ లోపు వాళ్ళకి వర్కింగ్ ప్లేస్లో బ్రెస్ట్ మిల్క్ ఎక్కువ అయిపోవడం, సో వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళు మధ్యలో బ్రెస్ట్ మిల్క్ ఎక్స్ప్రెస్ చేసేస్తూ ఉండడం వల్ల కూడా బ్రెస్ట్ ఎంటీయింగ్ జరిగి ఈ పాల వల్ల ఈ గడ్డలు రాకుండా ఉంటాయి అన్నమాట. కొంతమందికి నిప్పుల్ దగ్గర డ్రైనెస్ వల్ల క్రాక్స్ వస్తూ ఉంటాయి, సోర్స్ వస్తుంటాయి. దాన్ని ఏంటంటే ఎప్పుడైతే క్రాక్స్ నిప్పుల్స్ దగ్గర ఉన్నాయి, బేబీ నోట్లోంచి ఉన్న స్టెఫెలోకోకస్ బ్యాక్టీరియా వల్ల అది తొందరగా డక్ట్స్కి వెళ్ళిపోయి అక్కడ ఇన్ఫెక్షన్ కాజ్ చేసి ట్యూబ్ బ్లాక్ చేయడం వల్ల కూడా మనకి అక్కడ పాలు బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే క్రాక్స్ నిప్పుల్స్ ఉన్నాయో దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా మదర్ కొంచెం మాయిశ్చరైజర్, లేకపోతే నిప్ కేర్ ఆయింట్మెంట్ అని ఈజీగా బయట అవైలబుల్ ఉంటుంది మార్కెట్లో, అది తీసుకొని బేబీ ఎప్పుడైతే మిల్క్ తాగదో ఈ మీన్ టైంలో నిప్పుల్కి మనం అది అప్లై చేయడం వల్ల ఈ సోర్ నిప్పుల్స్ నుంచి, క్రాక్ నిప్పుల్స్ నుంచి మనం బయటపడడం చేయొచ్చు. సో దీని నుంచి ఎలా ప్రివెంట్ అవ్వచ్చు? సో ఫస్ట్ టైట్ ఫిట్ బ్రాస్ వేసుకోకుండా లూజ్ ఫిట్ బ్రాస్ వేసుకోవడం, ఎక్కువసార్లు బేబీకి అవర్లీ ఒకసారి ఫీడింగ్ ఇచ్చేయడం వల్ల కూడా మనకి దీని నుంచి ప్రివెంట్ అవ్వచ్చు అనమాట. అండ్ వర్కింగ్ ఉమెన్ ఇందాక చెప్పాను కదా, ఇంట్లో కూడా ఎక్కువ మందికి పాలు ఎక్స్ప్రెస్ అవుతుంది, పాలు ఎక్స్ప్రెస్ చేసేసి బాటిల్లో స్టోర్ చేయడం వల్ల కూడా మనకి ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. క్రాక్ నిప్పుల్స్ ఉంటే దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం, దాని ఇన్ఫెక్షన్ నుంచి బయటపడాలి. సో చాలామందికి ఏంటంటే గడ్డలు వచ్చేసాక ఏం చేయాలనేది తెలియదు చాలామందికి. సో వేడి కాపడం పెట్టడము, లేకపోతే పెయిన్ కిల్లర్స్ తీసుకోవడము, పాలని ఎక్స్ప్రెస్ చేసేయడము, ఇవన్నీ చేయాలి. సమ్ టైమ్స్ చాలా సివియర్గా ఉంటుంది కొంతమందికి ప్రాబ్లం అనేది, పెయిన్ ఎక్కువ ఉంటుంది, పస్ డిశ్చార్జ్ లాగా వచ్చేస్తుంది. సో తొందరగా నెగ్లెక్ట్ చేయకుండా గైనకాలజిస్ట్ దగ్గర అప్రోచ్
అప్రోచ్ అయ్యి దానికి స్కానింగ్ ద్వారా కూడా మనం ఒక్కొక్కసారి స్కానింగ్ కూడా సజెస్ట్ చేస్తామన్నమాట. అంటే గడ్డ ఎంత పెద్దగా ఉంది, సివియారిటీ ఎంత ఉంది, పస్ ఫామ్ అయిందా, దానికి బయాప్సీ చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి, అది పాల వల్లే వచ్చిందా లేకపోతే ఇంకా వేరే ప్రాబ్లం, వేరే గడ్డలు ఏమన్నా బినైన్ ట్యూమర్స్ లాంటివి ఏమైనా ఉన్నాయని బయాప్సీ కూడా చెప్తాము. సో వీటి వల్ల మనం ఒకవేళ ఇంట్రో ట్రీట్మెంట్స్ జస్ట్ కోల్డ్ కంప్రెషన్, ఒక్కొక్కసారి సమ్టైమ్స్ హీట్ కంప్రెషన్ ఇలాంటివి చేయడం వల్ల కూడా కొంచెం రిలీఫ్ అనేది వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఇవి ఈ చిన్న చిన్న హోమ్ రెమెడీస్తోనే మనకి ట్రీట్మెంట్ సాల్వ్ అయిపోతూ ఉంటుంది. సమ్టైమ్స్ యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేస్తాము, యాంటీబయాటిక్స్తో కూడా అవ్వట్లేదు, తగ్గట్లేదు అన్నప్పుడు మాత్రమే మనం సర్జరీకి సజెస్ట్ చేస్తాము. సో ఈ సర్జికల్గా కూడా ఇదేం పెద్ద సర్జరీ ఉండదు, బ్రెస్ట్ తీసేయడమో బ్రెస్ట్కి పెద్ద సర్జరీ అని ఫీల్ అవ్వకూడదు. జస్ట్ ఒక నిక్ ఇచ్చేసి కట్ చేసి ఆ పస్ని మనం డ్రైన్ చేసేసి యాంటీబయాటిక్ కోర్స్ తీసుకున్నామంటే అది చాలా ఈజీగా తగ్గిపోతూ ఉంటుంది. సో ఎవరైనా లేడీస్ ఇలా బ్రెస్ట్ హెవీనెస్ కానీ బ్రెస్ట్ ఇలా గడ్డలు అన్నాయి అన్న వెంటనే తెలిసిన వెంటనే డాక్టర్ని అప్రోచ్ అయ్యి తగిన సలహా తీసుకోవడం వల్ల ఈ సర్జరీ నుంచి బయటపడవచ్చు. థ్యాంక్ యూ.